ఫర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను విజయ్. రామ్ గోపాల్ వర్మను కర్మ వెంటాడుతున్నట్లుగా ఉంది. ఆయన టైం ఏమాత్రం బాగాలేదు. సినిమాల్లో కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఒకప్పుడు దేశాన్నే ఆశ్చర్యపరిచిన దర్శకుడు ఇప్పుడు స్కిన్ షో సినిమాలతో కాలం గడిపేస్తున్నారు. మరోవైపు అది ఇది అని తేడా లేకుండా అన్నింట్లో వేలు పెట్టి పరువు బజారు కీడ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో వైసీపీ స్టాండ్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, టార్గెట్ చేసి సినిమాలు కూడా తీశారు. ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీల అగ్రనేతలను, కీలక నాయకులను కించపరిచేలా పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆ పోస్టులే వర్మకు చిక్కులు తెచ్చిపెట్టాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దాంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అక్రమాలు, దోపిడీలు, కుంభకోణాలకు సంబంధించిన కేసులను సీరియస్గా తీసుకున్నారు. ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేసి మరీ విచారణ జరిపిస్తున్నారు. అయితే గతంలో వైసీపీని చూసుకుని టీడీపీ, జనసేనలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. తనదైన శైలిలో ఏపీ పాలిటిక్స్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అది వ్యంగ్యానికే పరిమితమైతే బాగుండేది, కానీ అందులో వ్యక్తిగత హననానికి పాల్పడేలా ఉండడంతో కొందరు రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా మద్దిపాటు పోలీసులు కేసు నమోదు చేసి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు విచారణకు రావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ కేసును కొట్టేయాలంటూ వర్మ కోర్టును ఆశ్రయించారు. అందుకు కోర్టు నిరాకరించింది. చివరకు ఆయన పోలీసుల విచారణకు హాజరు కాక తప్పలేదు. పలుమార్లు వాయిదా వేసిన తర్వాత వర్మ చివరకు విచారణకు హాజరయ్యారు. కానీ పోలీసుల విచారణకు రామ్ గోపాల్ వర్మ పెద్దగా సహకరించలేదని సమాచారం. ఇదిలా ఉండగానే వర్మ విచారణకు హాజరైన సందర్భంలోనే ఏపీ సిఐడి అధికారులు మరో కేసులో విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. సిఐడి పోలీసులు కూడా రంగంలోకి దిగడంతో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి మరింత క్లిష్టంగా తయారైంది. గతంలో కమ్మరాజ్యంలో కడపరెడ్డిలోని రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారు. ఇది ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ కోర్టును ఆశ్రయించడంతో పేరు మార్చాల్సి వచ్చింది. అయినా యూట్యూబ్లో రామ్ గోపాల్ వర్మ అదే పేరుతో సినిమా విడుదల చేశారు. దీనిపై కొందరు టీడీపీ కార్యకర్తలు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సిఐడి విచారణకు రావాలని వర్మను ఆదేశించింది. కానీ వర్మ విచారణకు హాజరు కాలేదు. తాను సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నందున 2 నెలల పాటు వెసులుబాటు ఇవ్వాలంటూ లాయర్ ద్వారా మెసేజ్ పంపించారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే విచారణకు ఆర్జీవీ డుమ్మా కొట్టడంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిఐడి సిద్ధమవుతోంది. రేపో మాపో మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనుంది. అప్పుడు కూడా వర్మ విచారణకు హాజరు కాకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు పోలీసు వర్గాలు. ఎందుకంటే సోషల్ మీడియా కేసులో వర్మకు కోర్టు అరెస్ట్ కాకుండా వెసులుబాటు ఇచ్చింది. కానీ సిఐడి నమోదు చేసిన కేసులో మాత్రం రామ్ గోపాల్ వర్మ కోర్టును ఆశ్రయించలేదు. మరోవైపు వర్మ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోందని, ఎలాగైనా ఆయన్ను అరెస్ట్ చేసేందుకే ప్రయత్నిస్తోందని టాక్ నడుస్తోంది. కాబట్టి రామ్ గోపాల్ వర్మను సిఐడి అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ కూటమి నేతలపై అసభ్య పోస్టులు పెట్టారు, ఎన్నో మాటలన్నారు. అదే సమయంలో తాను తీసిన వ్యూహం శపథం అనే సినిమాలను ఏపీ ఫైబర్ నెట్కు అమ్మారు. గట్టిగా 2000 వ్యూస్ రాకపోయినా 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. దీనిపై ఏపీ ఫైబర్ నెట్ ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో తన వద్ద డబ్బు లేదని రామ్ గోపాల్ వర్మ తిరిగి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ ఫైబర్ నెట్ ప్రకటించింది. ఇలాంటి సమయంలో విచారణకు సహకరించకుండా ఆర్జీవీ వారాలకు వారాలు గడువు కావాలని కోరుతున్నారు. అంతేకాదు, ఇటీవల ఓ చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మ ముంబై కోర్టు కూడా గతంలో షాక్ ఇచ్చింది. 7 ఏళ్ల క్రితం నాటి చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేల్చిన న్యాయస్థానం దర్శకుడి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆర్జీవీ విచారణకు గైర్హాజరు జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఆర్జీవీ కూడా ఇది పాత కేసు అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. తన లాయర్లు చూసుకుంటున్నారని, ఇంతకు మించి ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు ఆర్జీవీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దాంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అక్రమాలు, దోపిడీలు, కుంభకోణాలకు సంబంధించిన కేసులను సీరియస్గా తీసుకున్నారు. ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేసి మరీ విచారణ జరిపిస్తున్నారు. అయితే గతంలో వైసీపీని చూసుకుని టీడీపీ, జనసేనలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. తనదైన శైలిలో ఏపీ పాలిటిక్స్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అది వ్యంగ్యానికే పరిమితమైతే బాగుండేది, కానీ అందులో వ్యక్తిగత హననానికి పాల్పడేలా ఉండడంతో కొందరు రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు విచారణకు రావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ కేసును కొట్టేయాలంటూ వర్మ కోర్టును ఆశ్రయించారు. అందుకు కోర్టు నిరాకరించింది. చివరకు ఆయన పోలీసుల విచారణకు హాజరు కాక తప్పలేదు. పలుమార్లు వాయిదా వేసిన తర్వాత వర్మ చివరకు విచారణకు హాజరయ్యారు. కానీ పోలీసుల విచారణకు రామ్ గోపాల్ వర్మ పెద్దగా సహకరించలేదని సమాచారం. ఇదిలా ఉండగానే వర్మ విచారణకు హాజరైన సందర్భంలోనే ఏపీ సిఐడి అధికారులు మరో కేసులో విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. సిఐడి పోలీసులు కూడా రంగంలోకి దిగడంతో రామ్ గోపాల్ వర్మ పరిస్థితి మరింత కష్టంగా తయారైంది. గతంలో కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీశారు. ఇది ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ కోర్టును ఆశ్రయించడంతో పేరు మార్చాల్సి వచ్చింది. అయినా యూట్యూబ్లో రామ్ గోపాల్ వర్మ అదే పేరుతో సినిమా విడుదల చేశారు. దీనిపై కొందరు టీడీపీ కార్యకర్తలు సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సిఐడి విచారణకు రావాలని వర్మను ఆదేశించింది. కానీ వర్మ విచారణకు హాజరు కాలేదు. తాను సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నందున 2 నెలల పాటు వెసులుబాటు ఇవ్వాలంటూ లాయర్ ద్వారా మెసేజ్ పంపించారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే విచారణకు ఆర్జీవీ డుమ్మా కొట్టడంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిఐడి సిద్ధమవుతోంది. రేపో మాపో మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనుంది. అప్పుడు కూడా వర్మ విచారణకు హాజరు కాకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. ఎందుకంటే సోషల్ మీడియా కేసులో వర్మకు కోర్టు అరెస్టు కూడా వెసులుబాటు ఇచ్చింది.
కానీ సిఐడి నమోదు చేసిన కేసులో మాత్రం రామ్ గోపాల్ వర్మ కోర్టును ఆశ్రయించలేదు. మరోవైపు వర్మ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోందని, ఎలాగైనా ఆయన అరెస్ట్ చేసేందుకే ప్రయత్నిస్తోందని టాక్ నడుస్తోంది. కాబట్టి రామ్ గోపాల్ వర్మను సిఐడి అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ కూటమి నేతలపై అసభ్య పోస్టులు పెట్టారు, ఎన్నో మాటలు అన్నారు. అదే సమయంలో తాను తీసిన వ్యూహం శపథం అనే సినిమాలను ఏపీ ఫైబర్ నెట్కు అమ్మారు. గట్టిగా 2000 వ్యూస్ రాకపోయినా 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. దీనిపై ఏపీ ఫైబర్ నెట్ ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో తన వద్ద డబ్బు లేదని రామ్ గోపాల్ వర్మ తిరిగి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ ఫైబర్ నెట్ ప్రకటించింది. ఇలాంటి సమయంలో విచారణకు హాజరు కాకుండా ఆర్జీవీ వారాలకు వారాలు గడువు కావాలని కోరుతున్నారు. అంతేకాదు, ఇటీవల ఓ చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు కూడా గతంలో షాక్ ఇచ్చింది. 7 ఏళ్ల క్రితం నాటి చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేల్చిన న్యాయస్థానం దర్శకుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆర్జీవీ విచారణకు గైర్హాజరు జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి 3.27 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక దీనిపై స్పందించిన ఆర్జీవీ కూడా ఇది పాత కేసు అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. తన లాయర్లు చూసుకుంటున్నారని, ఇంతకు మించి ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు ఆర్జీవీ. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఆయనకే పెను సమస్య మారింది. ఇలా 1 కాదు 2 కాదు కేసుల మీద కేసులతో రామ్ గోపాల్ వర్మ సతమతమవుతున్నారు. మరి సిఐడి మళ్ళీ నోటీసులు జారీ చేస్తే విచారణకు హాజరవుతారా, లేక ఎప్పట్లానే డుమ్మా కొడతారా అనేది చూడాలి. ఏదేమైనా ఈసారి మాత్రం సిఐడి సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ విచారణకు వెళ్ళొచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అదే ఆయనకు మంచిదని, లేదంటే అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ప్రస్తుతం పొయ్యిలో పడ్డట్టుగా అయింది. ఎందుకంటే గతంలో కేవలం పోలీసు కేసు మాత్రమే ఉండేది. ఇప్పుడు సిఐడి కేసు కూడా జత కావడంతో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఏమవుతుందో మాత్రం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.